హాయ్ ఫ్రెండ్స్, హాయ్ గాయ్స్, అందరికి గుడ్ ఈవినింగ్. అయితే పొద్దున్నే వెనక కూర్చున్న మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ సాయి పొద్దున్నే ఫోన్ చేసి బాగా ఇబ్బంది పెట్టింది మావాడు. అంటే మేము నిన్నంతా వర్క్ చేసి ఇంటికి వచ్చి కొంచెం రెస్ట్ తీసుకున్నాం. మార్నింగ్ లేవలేదు, 11 అయింది. పొద్దున్నే ఫోన్ చేసి ఎట్లా పడితే అట్లా తిట్టింది అనమాట. అయితే వాడిని ప్రాంక్ చేయడానికి ఇప్పుడు వాడిని తిట్టి ఇంకా అక్కడ ఏం జరుగుతుందో తెలియదు. మనం అయితే వెళ్ళి ఇప్పుడైతే స్టార్ట్ అయ్యి వెళ్ళిపోతున్నాం. వాళ్ళది ఇక్కడ నుండి ఒక 5-6 కిలోమీటర్స్ ఉంటుంది తొడిదలగూడెం. అక్కడ వెళ్ళి అందులో మనం ప్రాంక్ చేయబోతున్నాం. చూద్దాం అక్కడికి వెళ్ళినాక వాళ్ళ రియాక్షన్ ఎట్లుంటుందో. చూస్తున్నారు కదా, ఒక జర్నీ చేసి అయితే ఒక 2 కిలోమీటర్స్ అయితే వచ్చేసాం. నియర్ బై కొంచెం దూరం అయితే వాళ్ళ విలేజ్ వచ్చేస్తుంది. చూద్దాం. ఫస్ట్ టైం అయితే వీడియో చేస్తున్నాం. ఎట్లున్నా లైక్ అయితే చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. చూసేద్దాం మా మాటలు ఎట్లున్నాయో అన్నీ చూసేయండి ఒకసారి. ఒకవేళ అక్కడ ఏమైనా కామెడీ జరిగి ఫెయిల్ అయినా కానీ ఏమనుకోవద్దు, ఫస్ట్ టైం కాబట్టి అంతే వస్తుంది అనుకో. మేమైతే కాన్ఫిడెన్స్గానే వెళ్తున్నాం, గట్టిగా చేద్దామని వీడియో. చూసేద్దాం. ఇదంతా చెరువు కట్ట అనమాట. చెరువు కట్ట దాటి ఒక 1000 మీటర్స్ అయితే వెళ్తే వాళ్ళ ఇల్లు అయితే వచ్చేస్తుంది. నాకైతే మస్తు ఎగ్జైటింగ్ ఉంది. ఫస్ట్ వీడియో చేస్తున్నా, ఎట్లా అవుతుందో ఏందో అని మస్తు భయం అవుతుంది నాకైతే. ఎట్లయినా ఫస్ట్ వీడియో స్టార్ట్ చేస్తాను కాబట్టి అంత ఏం రాదు అనుకుంటున్నా నేనైతే. ఎట్లున్నా గాయస్ చూసేయండి, సపోర్ట్ చేయండి. ఓకేనా, ఒక 2 మినిట్స్లో వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతాం మనం. కొంచెం ముందు తిరిగి రైట్కి వెళ్తే వాళ్ళ ఇల్లు అయితే వచ్చేస్తుంది. వెళ్ళినాక అసలు మ్యాటర్ అయితే షురు అయిపోతుంది అనమాట. సిద్ధం ఆడికి పోయినాక లొల్లి అవుతుందా, లొల్లి పెద్దగా అవుతుందా, లేకపోతే మా ముఖాలు తీసి వాడేమన్నా కామెడీగా ఫీల్ అవుతాడా, లేకపోతే అన్న మీరు ఏదో కావాలనే చేస్తున్నారా అని చెప్పేసి అన్నట్రా. చూసేద్దాం మనమైతే. మొత్తానికి అయితే వచ్చేసాం. కొంచెం ఇక్కడ రైట్ సైడ్ ఉంది కదా, రైట్ సైడ్ గల్లీ తిరిగితే వాళ్ళ ఇంటికి అయితే వచ్చేస్తాం మనం. చూస్తున్నారు కదా, ఇల్లు నుండి అయితే ఒక 7-8 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. మొత్తానికి అయితే వచ్చేసినాము. అక్కడే ఉన్నాడు, చూస్తున్నారు కదా. మొత్తానికి అయితే వస్తుండు. చూద్దాం ఏమవుతుందో. చెప్పు బాయ్ చెప్పు. గాయస్ చూస్తున్నారు కదా, మొత్తానికైతే వాళ్ళ ఊర్లో ఉన్న సీక్రెట్ బాల్ మీద వచ్చేసి మొత్తానికైతే వచ్చేసినాం. మా అన్నోళ్ళు కూడా, మా అన్న వీళ్ళ తమ్ముడు అయితే వచ్చేసారు. ఇక్కడే బ్రో, ఇక్కడే వస్తున్నాడా? వస్తున్నాడా? వస్తున్నాడు సాయి, వస్తుంది. మొత్తం వస్తుంది. తమ్ముడు ఏంద్రా వాళ్ళ మీద ఎక్కువ మాట్లాడుతున్నావు? ఎవరైనా ఫోన్ చేసి నువ్వేరా అంటే ఎవరు మీ పండ వీళ్ళతో మాట్లాడినా పొద్దున్నే ఫోన్ చేసి. వాడు ఇష్టం రా, వాడు ఎప్పుడైనా లేతాడు. నీకేంది చెప్పు బాధ? నా ఫ్రెండ్ కాబట్టి మాట్లాడినా, నీకేమైందన్నా? అరే ఫ్రెండ్ అయితే నువ్వు పెడతానా వానికేమన్నా? నా ఇష్టం అన్నా, నా ఫ్రెండ్ నా ఇష్టం. నువ్వేంది నా చెప్పి మంచి మాట్లాడాడు. నువ్వు నా ఫ్రెండ్ ఇప్పుడు వానికి పెడుతున్నాను.
ఎవరికి వాడు నిన్నంతా రెస్ట్ కష్టపడి ఫోన్ అన్న వద్దనట్లేదు బతకం అవుతుంది అది అవుతుంది మాట్లాడుతున్నా ఫోన్ చేసిన వాడికి అవునా ఎత్తాలరా ఎందుకు ఎత్తాడు కావాలని చేసామారా కాదు నిన్న పని చేసి అలిసిపోయి పండుకుంటాను ఫోన్ చేస్తే చెప్పన్నా చెప్పు వాడికి ఫోన్ చేసిన నువ్వు అంటే ఎట్లా మాట్లాడుతావు చెప్పు ఏమన్నా నువ్వు ఎట్లా మాట్లాడుతావు అట్లా అసలు ఏమన్నా ఏం బద్దకం అవుతుంది ఇక్కడ అంట నా ఫ్రెండ్ నా ఇష్టం అన్న మళ్ళీ ఫోన్ చేసి బూతులు తిడుతున్నావు అంట ఎందుకు మాట్లాడుతున్నావు ఏంటిది ఇట్లా అంటున్నారా మా తమ్ముళ్ళు ఇవ్వట్లేరా మీ తమ్ముడు అది అని అప్పుడే చెప్పిన వీడితో కూడా తిట్టినా అటు ఎట్లా మాట్లాడుతావు బూతులు మాట్లాడుతావు ఫస్ట్ ఏమైందన్న బూతులు మాట్లాడుతావు వాడు కూడా తిడతాడు అన్న నన్ను నీకేమైందంటే వాడు తిడతాడు బా అయిపోయింది పొద్దున్నే ఫోన్ చేసి మాట్లాడాల్సినంత ఏంది అన్నట్టు నేను చెప్తున్నా నేను తిట్టినా ఏమైంది ఇప్పుడు మ్యాటర్ ఏం చెప్పరాదు నువ్వు అట్లా ఎట్లా మాట్లాడుతావు అసలు నీకేమైందంట నేను మాట్లాడతా అరే అన్నరా మాట్లాడడానికి వచ్చిండు అడుగుతా నేను ఎందుకు నువ్వు అట్లా ఎట్లా మాట్లాడుతావు చెప్పు ఫస్ట్ ఇప్పుడు ఏందన్నా మాట్లాడటం నేర్చుకో ఫస్ట్ సరేరా సారీ అన్న ఓకేనా ఇంకోసారి మాట్లాడదాం అసలు బాగుండదు చెప్తాను ఈసారి అయితే ఫోన్ చేయొద్దనట్లే చేసి మంచిగా మాట్లాడాలా ఎవరే సిచ్యువేషన్ తెలియదారా సరే అన్న అర్థమైందా ఏం బాధపడకు ఓకేనా ఇదంతా ప్రాంకు వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు పిచ్చిన యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినాం వాళ్ళందరికీ అయితే హాయ్ చెప్పు సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా గాయస్ చూస్తున్నారు కదా ఇలాంటి వీడియోలు మరిన్ని చేస్తాం ఇప్పుడే కొత్తగా స్టార్ట్ చేసినాం కాబట్టి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఓకేనా వీడి ఫ్రెండ్ ఈ పేరు సాయి వీళ్ళ ఫ్రెండ్ అనమాట ఇద్దరు జిగిరి దోస్తులు ఊరికైనా అట్లా ప్రాంక్ చేయడానికి అయితే వీళ్ళు ఊరు వచ్చేసి కొంచెం చికా చేసిన తమ్ముడు భయపడ్డాడు లాస్ట్కి ప్రాంక్ అని చెప్పినారు కూల్ అయింది అనమాట ఓకేనా గాయస్ చూస్తున్నారు కదా చలో రైట్ బాయ్ రేపైతే మళ్ళీ కలుసుకుందాం